అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరంతా చాలా చాలా బాగుండాలి. పరిస్థితి ఎలా ఉన్నా మన మనస్థితి బాగోవాలి. మన మనస్థితి అంటే మనలో ఉన్నటువంటి మనస్సులో ఉన్నటువంటి స్థితి బాగుండాలి. అంటే పరిస్థితులు వచ్చి పడిపోతా ఉంటాయి. కష్టాలొస్తా ఉంటాయి. బాధలొస్తా ఉంటాయి. అన్నీ వస్తా ఉంటాయి. కానీ మనస్థితి బాగున్నవారు నిలదొక్కుకొని చాలా ప్రశాంతంగా, బోల్డ్‌గా ఉంటారు. ఎప్పుడు అలాగే ఉండాలి. అంటే పరిస్థితి, మనస్థితి, మనస్సు ఉన్న స్థితి కూడా చాలా బాగుండాలి. ప్రతిదానికి కష్టమొస్తే బాధపడిపోవడం, ఏదైనా కోపమొస్తే ఎగిసి ఎగిసి పడిపోవడం, లేకపోతే ఇబ్బందులొస్తే నాకే ఈ స్థితి ఉంది ఎవ్వరికీ లేదని బాధపడడం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనిషి ఎప్పుడైతే మనస్థితి బాగుందో చాలా బోల్డ్‌గా ఉంటారు. అలా బోల్డ్‌గా ఉండాలి. చూడండి రోమారాజ్యం అంతా తగిలడిపోతా, కాలిపోతా ఉంటే రాజుగారు ఫిడేలు వాయించుకుంటున్నారంట. ఏంటి అంటే తన పరిస్థితి బాగుంది, మనస్థితి బాగుంది. అంటే మనసు స్ట్రాంగ్‌గా ఉన్నాడు. ఏంటి రామరాజ్యం అంతా ఇలా తగిలడిపోతుంటే ఫిడేలు వాయిస్తున్నావు ఏంటంటే, నేను ఆర్పుతున్నాను అన్నాడంట. అంటే మనస్థితి బాగుండి తన యొక్క ఇది ఆరిపోతుంది అన్న స్థితి తనకు వచ్చాడు కాబట్టి తన స్టెబుల్‌గా, స్ట్రాంగ్‌గా ఉన్నాడు. మనం కూడా మన జీవితంలో స్థితులు ఎలాగున్నప్పటికీ మనం చాలా స్ట్రాంగ్‌గా, బోల్డ్‌గా ఉంటే చాలా హ్యాపీగా ఉంటాం, హెల్తీగా ఉంటాం. ఓకే. థ్యాంక్ యూ. నమస్తే.